హలో అండి అందరికీ వెల్కమ్ టు రుషికాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అరటికాయ ఫ్రై అయితే చేసుకుందామండి. చూసారు కదా అరటికాయ ఎంత క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఎంత బాగుందో. మనమైతే 2 అరటికాయలను అయితే తీసుకున్నామండి. ఇలా సన్నగా పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలను అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మన తాలింపు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, తెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందాక చూపించిన పోపు దినుసులన్నీ వేసి దోరగా వేగనివ్వాలండి. వేగినాక ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి అయితే వేసుకుందాము. నేనైతే 2 ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. అవి కాస్త మెత్తబడ్డాక కొంచెం అంత పసుపు, మీ రుచికి తగ్గట్టు కారం వేసి బాగా వేగనిద్దామండి. ఇవి వేగడానికి ఒక 2 మినిట్స్ టైం అయితే పట్టిందండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న అరటికాయ ముక్కలను అయితే వేసుకుందాము. చూసారు కదా ఇలా సన్నగా లేసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ని అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలండి. అప్పుడే మనకి అరటికాయ అనేది కొంచెం క్రిస్పీగా అయితే వస్తుంది. మొత్తంగా కలుపుకొని కాస్తంత సాల్ట్ అయితే వేసుకుందామండి. బాగా కలిపినాక మూత అయితే పెట్టుకుందాము. అప్పుడే అరటికాయ అన్నది బాగా మగ్గుతుందండి. బాగా మగ్గినాక మధ్యలో కలుపుకుంటూ ఫ్రైని అయితే వేగనివ్వాలండి. అప్పుడే అరటికాయ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా మారుతుంది. మరి మూత మాత్రం పెట్టుకోకూడదండి. మూత పెట్టుకుంటే కనుక క్రిస్పీనెస్ అనేది తగ్గిపోయి ముక్క అనేది మెత్తబడుతుంది. చూసారు కదా ఫైనలీ మన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ పప్పులోకి కానీ, పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ చాలా బాగుంటుందండి. కర్రీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.